హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీ ముందుకి మునగాకుతో వచ్చేసాను. మునగాకు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నవండి. మునగాకు సర్వరోగ నివారణగా పిలుస్తారు. మునగాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుందండి. ప్రతిరోజు కూడా 50 గ్రాములు తింటే షుగర్ తగ్గుముఖం పడుతుంది, కంటి చూపు మెరుగుపడుతుందండి. మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, రోగాలను తట్టుకునేంత శక్తి మనకు వస్తుంది ఇది తినడం వల్ల. పాలిచ్చే తల్లులు మునగాకు కూర ప్రతిరోజు తినడం వల్ల పాలు ఉత్పత్తి అవుతాయండి. గుండెలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఆడవాళ్ళలో గర్భాశయంలో నీటి బుడగలు వస్తాయి అని ఈ మధ్యకాలంలో చాలా వింటుంటాం కదా. ఆ సమస్య కూడా మునగాకు తినడం వల్ల కూడా తగ్గుతుందండి. నీటి బుడగలు తగ్గుతాయి, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి, కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయండి. ఈ చూస్తేనే చిన్నగా ఆకు కనిపిస్తుంది, కానీ ఇది 300 వ్యాధులు నయం చేస్తుందంట. నమ్మగలమా మనం? ఆయుర్వేదంలో వాడుతారు మునగాకును. మునగాకు పాలలో ఉండే కాల్షియం 17 రెట్లు కన్నా ఎక్కువగా ఉంటుంది. మునగాకులో ఉండే కాల్షియం, ఐరన్ మన బాడీలో ఉండే రోగాలని నయం చేస్తుంది. పెరుగులో ఉండే రెట్లు మునగాకులో ఉంటాయి. అదే అరటి పండ్లలో కూడా పొటాషియం ఉంటుంది కదా, 15 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇంకా మునగాకులో. క్యారెట్లో ఉండే కంటిని బాగు చేసే విటమిన్ కూడా మునగాకులో చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ మునగాకులో రోజుకు 7 గ్రాములు మునగాకు పొడి తీసుకుంటే 3 నెలల్లో 13.5 బ్లడ్లో షుగర్ను తగ్గిస్తాయని పరిశోధనలో తేలిందండి. మునగాకును ప్రతిరోజు తీసుకోవడం వల్ల 5 రకాల క్యాన్సర్ వ్యాధులు కూడా తగ్గుతాయని కొత్త పరిశోధనలో తెలిపారు. మునగాకు తీసుకోవడం వల్ల థైరాయిడ్ కూడా తగ్గుముఖం పడుతుందంట. మునగాకును కాళ్ళు విరిగిన చోట ఉడకబెట్టి లేకుంటే నూరి ఇది ఒక ప్యాక్ లాగా వేస్తే కూడా తగ్గుముఖం పడతాయి. కాళ్ళు అనేటి ఎముకలు మంచిగా ఆతుక్కుంటవి. మునగాకు రసం రాయడం వల్ల కూడా చర్మ వ్యాధులు తగ్గుతాయంట. రసం తాగడం వల్ల దృష్టి లోపం, రేచీకటి, కీళ్ళ నొప్పులు తగ్గుతవి. మనం పప్పుచారు చేసినా ఎలాంటి కూర చేసినా కూడా కరివేపాకు ఎలా వాడతామండి, అలాగే మునగాకు కూడా వాడడం వల్ల చాలా మంచిది. తినరు, తీసేస్తారు అని అనుకుంటే పొడిలా చేసుకుంటే కూడా చాలా మంచిదండి. ఎన్నో రకాల రోగాలు తగ్గుతాయి. ఇవి దినచర్యగా మార్చుకోవాలి, అప్పుడే మనం ఆరోగ్యవంతులమవుతాము. ఇది ప్రతిరోజు కూడా ఒక గ్లాస్ వేడి నీళ్ళు పెట్టుకొని అందులో మునగాకును మంచిగా నీట్గా కడుక్కొని మసల పెట్టుకొని తాగితే కీళ్ళ నొప్పులు అనేటివి తగ్గుతవి. ఈ మధ్యకాలంలో జ్వరాలు వచ్చి కీళ్ళు నొప్పులుగా ఉండి నడవలేకపోతున్నారు, చాలామంది పని చేయలేకపోతున్నారు, ఆడవాళ్ళు కూడా. అప్పుడు ఇలా చేసుకోండి, ఇది మసల పెట్టుకొని తాగితే కీళ్ళ నొప్పులు అనేటివి తగ్గుతవి. ఇది ప్రతిరోజు చేసి వాడిందే మీకు చెప్తున్నాను. నేను కూడా నాకు కూడా అలా కీళ్ళ నొప్పుల జ్వరం వచ్చి చాలా సఫర్ అయిపోయాను. నేను ప్రతిరోజు తాగడం వల్ల నాకు ఇప్పుడు ఎలాంటి కీళ్ళ నొప్పులు లేవు, తగ్గినవి. దీన్ని పొడి కూడా చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది. మాకు తినలేము, ఇది ఇట్లా ఎవిటిగా వస్తుంది తినమని అనుకుంటే మునగాకు కూడా పొడి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక ఫుల్ వీడియో కూడా పెడతాను మునగాకు పొడి, మీరు అడిగితే. ఆరోగ్యంగా ఉంటారు.
ఈ మునగాకు తీసుకోవడం వల్ల. ఇది ఇంకా కూరగాయల వాళ్ళు తీసుకొచ్చి మార్కెట్లో అమ్మట్లేదు, అది మన అదృష్టంగా భావించుకోవాలి. లేకుంటే ఇది కూడా అమ్మితే మనం ఏం కొనాలో కూడా ఇక అని చూస్తాం. అన్నింటికీ రేట్లు పెరిగిపోయాయండి ఈ కాలంలో. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, నేను ఇప్పుడే తెంపుకొచ్చాను. సర్వరోగ నివారణగా పనిచేస్తుంది మునగాకు. మునగాకు తినడం వల్ల వెంట్రుకలు కూడా పెరుగుతవి, గర్భకోశ రోగాలు రావు, క్యాన్సర్స్ తగ్గుతవి. చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మీకు నచ్చితే మీరు కామెంట్ పెట్టండి. మునగాకు పొడి చేసి మీకు ఫుల్ వీడియో. మునగాకును చట్నీ చేసుకుంటారు, పొడి చేసుకుంటారు, నీళ్ళలో వేసి కాగబెట్టుకుని తాగుతారు. ఎలా నచ్చితే అలా తినండి. ఇది తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా మీ దీన్ని ఒక భాగంగా చేసుకోండి. మీ జీవితంలో చాలా మంచి ఉపయోగాలు కనిపిస్తాయి. వాడితేనే కదా తెలుస్తుంది దీని ఉపయోగం ఏంటో, ఎలా పనిచేస్తుందో. మనకు ఆరోగ్యవంతమైంది అని అనుకుంటే వాడితే బాగుంటుంది కదా. మునగాకు మీకు ఎక్కువగా ఇలా దొరికినప్పుడు నీట్గా కడిగి పెట్టి ఆరనిచ్చుకోవాలండి. ఇలా ఆరిన తర్వాత మంచిగా ఇట్లా తెంపుకొని దానికి తెంపుకొని ఒక మూత ఉన్న బాక్స్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకొని ఆరనివ్వాలండి మూతను, లేకుంటే మునగాకు అనేది పాడైపోతుంది. ఒక పేపర్ తీసుకుందాం. పేపర్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి, చుట్టూ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్ల వాటర్ అనేటివి వస్తాయి కదండి, చిన్నగా ఆవిరిలాగా వస్తాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడు ఈ మునగాకును ఇలా పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల ఒక 15 రోజులు 20 రోజులు నెల వరకు కూడా బాగుంటుందండి. వేస్ట్ కాదు, మనం రెగ్యులర్గా వాడడం వల్ల కూడా మన ఆరోగ్యం బాగుంటుంది. దీనికి ఒక చిన్న పేపర్, ఇది మూతకైనా పెట్టుకోవచ్చు, లేదు మూతకు అవసరం లేదని అనుకుంటే ఆకు ఖరాబ్ కాకుండా ఇలా పెట్టుకోవడం వల్ల నెల రోజులైనా ఉంటుందండి మునగాకు. లేదు మాకు రోజు ఫ్రెష్గా దొరుకుతుంది అని అంటే ఫ్రెష్గా ఉన్నప్పుడైనా వాడుకోవచ్చు. ఇంకా కొంచెం తీసుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకొని మంచిగా మసల పెట్టుకొని 1 గ్లాస్ అయ్యేంత వరకు చిటికెడు ఉప్పు, తేనె, నిమ్మరసం కలుపుకొని తాగండి. లేదు మాకు ఏది అవైలబుల్గా లేదు అని అనుకుంటే చిటికెడు ఉప్పు వేసుకుంటే సరే, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తాగండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పటివరకు వీడియో చూసినందుకు. మీకు ఇలాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే, ఏ వీడియో కావాలంటే ఆ వీడియో కామెంట్ చేయండి, నేను మీకు చేసి చూపిస్తా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మునగాకును వాడండి, ఆరోగ్యవంతులు కండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.